నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. ఇక అప్డేట్స్ చూస్తే బల్కంపేట ఎల్లమ్మ గుడిలో కళ్యాణోత్సవం సందర్భంగా జరిగిన తోపులాట వెనుక కుట్రకోణం దాగుందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు దేవాలయానికి వచ్చిన సందర్భంలో కొందరు రాజకీయ ప్రేరేపిత అల్లరి మొక్కలు కావాలని తోపులాటకు దిగి శాంతి భద్రతల సమస్య తలెత్తేలా కుట్రకు పాల్పడ్డారని సురేఖ అన్నారు. పోలీస్ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ మందలించారు. బల్కంపేట అమ్మవారి దేవాలయం కళ్యాణోత్సవంలో మంత్రి, మేయర్ ప్రోటోకాల్ వివాదం, తొక్కిసలాటపై మంత్రి సురేఖ రివ్యూ చేశారు. ఈ సమీక్షలో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి, ఆమ్రపాలి పాల్గొన్నారు. పోలీస్ శాఖ అత్యుత్సాహంతో భక్తులకు ఇబ్బందులు కలిగాయన్నారు మంత్రులు సురేఖ, పొన్నం. జరిగిన లోపాలపై సమీక్ష చేపట్టాలని ఉన్నతాధికారులకు సూచించారు. జరగబోయే ఉత్సవాల్లో పిల్లలు, వృద్ధులు, జోగినులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మహంకాళి జాతర బోనాల ఉత్సవాలకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అల్లరి మొక్కల తోపులాట తర్వాత సేదతీరేందుకు తాను ఓ గద్దెపై కూర్చుంటే మంత్రి అలిగి దేవాలయం బయట కూర్చున్నారంటూ సోషల్ మీడియాలో దురుద్దేశంతో చేసిన ట్రోల్స్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ పోలీసు ఉన్నతాధికారులతో ప్రస్తావించారు. సదరు అకౌంట్లపై సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేసి దోషులను శిక్షించాలని సూచించారు. కొందరు దురుద్దేశంతో చేసే పోస్టులతో సోషల్ మీడియా ప్రతిష్ట మసకబారుతుందని అన్నారు. ఈ వీడియోలో పోస్ట్ చేసిన నల్లబాలు అనే ట్విట్టర్ అకౌంట్ను పోలీసులు గుర్తించారు. ఈ అకౌంట్ నిర్వహిస్తున్న పటాన్ చెరువుకు చెందిన శశాంక్ గౌడ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. చక్కదిద్దడానికి అక్కడ కూర్చున్నాం. మీడియా దృష్టిలో కలిగినైతే నేనేం చేయలేము. మేము అమ్మవారి భక్తులము. మేము ఇక్కడ అధికార హోదాతోటి కాదు. కూడా ఒక పోలీసు దురుసుగా ప్రవర్తించి చెప్తుంటే నేను సీరియస్ కావాల్సిన అవసరం నాకు బాధ్యత లేదా? ఈ ఏర్పాట్లను పర్యవేక్షించమ్మా. ఏర్పాట్లను పర్యవేక్షణ తెలుసుగా, మీరు చూసిగా మాట్లాడింది కదా. ఏర్పాట్లను పర్యవేక్షించినటువంటి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు అన్ని కార్యక్రమాలు సవ్యంగా జరగాలి. కొద్దిగా ఇబ్బంది అయినప్పుడు నేను, మేయర్ గారు ఆడ కూర్చొని దాన్ని సరిదిద్దడానికి, పరిస్థితుల్ని కంట్రోల్ చేయడానికి చేసాం తప్ప రాంగ్ ఇంటరప్షన్ చేయకండి. మేము అమ్మవారి భక్తులు. దీన్ని చూసుకొని భవిష్యత్తులో నేను గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. సీరియస్ గా పోలీసులు తప్పకుండా శాంతి భద్రతల పని, దేవాదాయ శాఖ ఏర్పాట్ల పని, మిగతా శాఖలన్నీ సక్రమంగా జరగాలని కోరుకుంటా ఉన్నాం. కళ్యాణ అద్భుతము, లోక కళ్యాణము మా ప్రభుత్వానికి నిండుగా ఆశీర్వచనము. ఈ రోజు సమస్త ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారి ఇక్కడ 1100 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి బల్కంపేట ఎల్లమ్మ అందరు చల్లగా చూడాల. శ్రీమాత్రే నమ. అందరు విదేహీ దై కళ్యాణం, విదేహీ పరమాశ్రీయం, రూపం దేహి, జయం దేహి, యశోదాహి. అందరు కూడా బాగుండాలి. అందరి పెద్ద కీర్తి ప్రతిష్టలు రావాలి. చాలా వైభవంగా అయింది. మేము అనుకున్న ప్రకారంగానే అయింది. కొంచెం అన్న చెప్పినట్టు కొంచెం ఇబ్బందులు ఎక్కడైతే అది కూడా మేము ప్రజలకు ఇబ్బంది కాకూడదు అనేసి అక్కడే కార్ దిగి రావడం జరిగింది. అండ్ మహిళలకి ఎస్పెషల్లీ మీరు రిపోర్టర్ కంప్లైంట్ చేస్తేనే మేము కూడా అక్కడ కూర్చుని వేరే మహిళల్ని కూడా అంటే సాఫీగా వాళ్ళు రావాలని పోలీస్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడమే జరిగింది. కానీ ఏ విధంగా కూడా అలగడం అంటే అమ్మవారి దగ్గర మేము ఎందుకు అలగాల? మా గవర్నమెంట్ లో మేము అలిగితే ఇది ఇక్కడ న్యాయము అంటే ఇబ్బంది కాదు. ఒక్కసారి అదైంది. అదే ఇప్పుడు మినిస్టర్ గారు చెప్పినట్టు ఒక IPS ఆఫీసర్ అక్కడ ఉండే. ఎందుకంటే మేము పదే కూడా మేము మీకు తెలుసు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూనే వచ్చాము. వచ్చినప్పుడు ఒక మినిస్టర్ గారు వచ్చినప్పుడు అందరు భక్తులకి ఏ ఇబ్బంది కలగకుండా మేము ఆ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జరిగినాక కూడా ఇట్లా సంఘటన అవ్వగానే మాకు కొంచెం బాధాకరమైన ప్రోటోకాల్ ఇష్యూ మీద పొన్నం గారు అలిగారు. లేదండి, చాలాసేపు బయట కూడా వచ్చినారు. లేదండి, అక్కడ దారిలో వాళ్ళ తొక్కిసలాట జరిగిందంట. ప్రోటోకాల్ అలగాల్సిన అంత ఏమీ జరగలేదు ఇక్కడ. అప్పటికి ముందు నేను వచ్చి పట్టు వస్త్రాలు ఇచ్చాము. ఆ తర్వాత పోలీస్ ఫోర్స్ తగ్గిందని చెప్పేసి అన్నారు సార్. ఎక్కడ
మ్యామ్ అయితే ఒక పోలీసు ఈవెన్ ఒక లేడీ రిపోర్టర్ ప్రెగ్నెంట్ అంటే ఏది ప్రెగ్నెన్సీ చూపించని అడిగిన అది చాలా దారుణం. అంటే అధికారి ఎవరైనా ఉంటే తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. మెసేజ్ పంపిస్తాం. మంత్రి సీతక్కపై ఓ వ్యక్తి అభిమానం చాటుకున్నాడు. తన రక్తంతో ఆమె బొమ్మ గీసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆ ఫోటోకు ఫ్రేమ్ కట్టించి మంత్రి సీతక్కకు అందజేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరంజీవి ద్వారా తన శరీరంలోంచి రక్తం తీసి ఆమె బొమ్మ గీసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మంత్రి సీతక్కపై ఓ వ్యక్తి అభిమానం చాటుకున్నాడు. తన రక్తంతో ఆమె బొమ్మ గీసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఆ ఫోటోకు ఫ్రేమ్ కట్టించి మంత్రి సీతక్కకు అందజేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరంజీవి ద్వారా తన శరీరంలోంచి రక్తం తీసి ఆమె బొమ్మ గీసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నెల 11న ముఖ్యమంత్రి చంద్రబాబు ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటిస్తారన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత. విశాఖ జిల్లా ఎస్ రాయవరం మండలం దార్లపూడి సమీపంలోని పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ను సీఎం పరిశీలిస్తారని చెప్పారు. 11వ తేదీ ఉదయం విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి సీఎం హెలికాప్టర్లో దార్లపూడి చేరుకుంటారన్నారు. అనంతరం భోగాపురం ఎయిర్పోర్ట్ పనులను పరిశీలిస్తారని చెప్పారు. భోగాపురం నుంచి విశాఖపట్నం చేరుకుని విశాఖలో పలు కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారన్నారు. పోలవరాన్ని పూర్తి చేసి రైతాంగాన్ని ఆదుకోవాలనేది చంద్రబాబు కళ అన్నారు. అతి త్వరలో పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ని విజిట్ చేయడానికి పాయకరావుపేట నియోజకవర్గంలో ఎస్రాయవరం మండలంలో ఉన్న దార్లపూడి విలేజ్ దగ్గర ఆక్వాడక్ట్ ని విజిట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు. ఇప్పుడే కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరం కలిపి ఆ ప్లేస్ ను కూడా విజిట్ చేయడం జరిగింది. ఎక్కడైతే ఆక్వాడక్ట్ అసంపూర్తిగా నిర్మితమై ఉండిపోయిందో అదంతా కూడా ఇప్పుడే విజిట్ చేయడం జరిగింది. సార్ ఎక్కడికి వస్తారు, ఎక్కడ విజిట్ చేస్తారన్న విషయాన్ని అన్నింటినీ కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు డే ఫస్ట్ నుంచి కూడా పోలవరాన్ని కంప్లీట్ గా పూర్తి చేయాలి, పోలవరాన్ని పూర్తి చేసి సుమారుగా ఇక్కడ ఉన్న రైతాంగాన్ని అందరినీ ఆదుకోవాలి అన్న ఒకే ఒక కళతో ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు పనిచేయడం, మన ముఖ్యమంత్రి వర్యులు పనిచేయడం మనందరం చూసాం. దానిలో భాగంగానే ఇప్పుడు ఇంకా ముఖ్యమంత్రి అయ్యి నాకు తెలిసి 12వ తారీఖున మనకి ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రిగా. ఇంకా నెల రోజులు కాకముందే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని విజిట్ చేయడం, అదేవిధంగా లెఫ్ట్ మెయిన్ కెనాల్ని ఇక్కడ విజిట్ చేయడం ఇవన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇప్పుడు ఈ పోలవరం కూడా అతి తొందరగా పూర్తి అవుతుందని మేము అందరం కూడా ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజు ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మనకి మార్నింగ్ వైజాగ్ ఎయిర్పోర్ట్ లో దిగి అక్కడ నుంచి పై హెలికాప్టర్ ఇక్కడికి వస్తారు. హెలిప్యాడ్ కూడా ఇక్కడ మన స్కూల్లోనే హెలిప్యాడ్ కూడా పెట్టుకుని దగ్గరికి వెళ్ళి విజిట్ చేసి అక్కడ మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తాలూకా ప్రెజెంటేషన్ కూడా విని అక్కడ నుంచి మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి భోగాపురం సార్ ఎయిర్పోర్ట్ కూడా విజిట్ చేయడానికి, కన్స్ట్రక్షన్ లోని ఎయిర్పోర్ట్ కూడా విజిట్ చేయడానికి అక్కడికి వెళ్తారు, భోగాపురం వెళ్తారు సార్. అక్కడ నుంచి మళ్ళీ వైజాగ్ వచ్చి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, కార్యక్రమాలన్నీ ముగించుకొని మళ్ళీ సాయంత్రానికి ఆయన విజయవాడ చేరుకుంటారు. ఇది సీఎం గారి షెడ్యూల్. తూర్పుగోదావరి జిల్లా అనపత్తి పోలీస్ స్టేషన్లో ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు గతంలో విధులు నిర్వహించిన పోలీసు అధికారులపై ఫిర్యాదు దాఖలైంది.
2023 ఫిబ్రవరి 17న ఇదేం కర్మ కార్యక్రమానికి అప్పటి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు వచ్చినప్పుడు జరిగిన ఘటనలపై చంద్రదండు అధ్యక్షుడు ప్రకాష్ నాయుడు ఫిర్యాదు చేశారు. Z+ కేటగిరీ ఉన్న చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడంతో కాలినడకన 7 కిలోమీటర్లు నడిచి వచ్చి బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అప్పటి డీఎస్పీ భక్తవత్సరం సహా సిఐ, ఎస్ఐలు సజ్జల రామకృష్ణారెడ్డి సలహాలు పాటించి తమపై దాడికి పాల్పడ్డారని కంప్లైంట్లో పేర్కొన్నారు. ఈ మేరకు అనపర్తి సిఐ శివగణేష్ కు ఫిర్యాదు అందించారు. ఇదేం కర్మ అనే కార్యక్రమంలో 17/2/2023లో అనపర్తి ప్రాంతానికి చంద్రబాబు నాయుడు సార్ రావడం జరిగింది. ముఖ్యంగా ఆయనతో పాటు చంద్రదండు సభ్యులైన మేమందరము ఎక్కడికి పోయినా సార్ ఎక్కడికి పోతే అక్కడికి వస్తూ ఉంటాం. ముఖ్యంగా ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సిఐ శ్రీనివాసులు, అప్పారావు గారు, అలాగే డిఎస్పీ భక్తవత్సలము, సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆదేశానుసారం దుర్బుద్ధితో సార్ను అడ్డుకోవడం జరిగింది. ముఖ్యంగా సార్ ప్రయాణించే జామర్ వెహికల్ గాని, సారు వెహికల్ గాని, సెక్యూరిటీ వెహికల్ అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడము ఆ రోజు చేసుకుని చెమ్మ చీకట్లో 8 కిలోమీటర్లు సార్ నడిపించడం జరిగింది. ఆ రోజు అనపర్తిలో సారు ప్రసంగించే వెహికల్ పైన ఆ వెహికల్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాని పక్కనే ఉన్నటువంటి ఒక వ్యాను 6 అడుగులు 7 అడుగులు నిచ్చెన చేసుకుని సారు ఎక్కడం జరిగింది. ముఖ్యంగా అక్కడ కరెంటు ఈ సిఐ, డిఎస్పీ అక్కడ ఉన్నటువంటి పోలీసులు కరెంట్ ఆఫ్ చేసి జనరేటర్ కూడా ఆఫ్ చేయడం జరిగింది. ఆ చెమ్మ చీకట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించే ఆ మైకును కూడా లాక్కొని భౌతికంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి సలహాతో దుర్బుద్ధితో మైకును లాక్కోవడానికి ప్రయత్నం చేసి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా భౌతిక దాడులు చేయడానికి ప్రయత్నించినప్పుడు అక్కడే ఉన్నటువంటి మేమంతా చంద్రబాబు నాయుడు సారుకు అక్కడ ఉన్నటువంటి సిఐసి. ఇక జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం రామ్సాగర్లో గ్రామ పంచాయతీకి తాళం పడింది. కొత్త గ్రామ పంచాయతీ బిల్లు రాలేదని కాంట్రాక్టర్ గంగారావు తాళం వేశారు. 20 లక్షల రూపాయలు ఖర్చు చేసి కట్టిన గ్రామ పంచాయతీకి నిధులు మంజూరు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు వచ్చేదాకా గ్రామ పంచాయతీ తాళం తీసేది లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వ అధికారులు పట్టించుకొని బిల్లు మంజూరు చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు కాంట్రాక్టర్ గంగారావు. గ్రామంలో గ్రామస్తులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే గ్రామ కార్యదర్శి లేరు, గ్రామ పంచాయతీ సర్పంచ్ల పదవి అయిపోయి ఇందుకు కారణంగా స్పెషల్ అధికారులకు ఇచ్చినంత ప్రత్యేక అధికారులు కూడా సరైన పద్ధతిలో ఇక్కడికి రాకపోవడం, సమయానుకూలం అనేది లేదు. ఇంతవరకు ఇన్ఛార్జ్ ఇచ్చిన కాంచి రావడం లేదు. గ్రామస్తులు దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఆగ్రహంగా ఉన్నారు. దానికి తోడు మేము నిర్మాణం చేసినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు 20 లక్షల రూపాయలకి వెళ్ళి ₹1 కూడా పేమెంట్ రాలేదు. కావున నేను ఈరోజు గ్రామ పంచాయతీ భవనానికి తాళం వేయడం జరిగింది. మాకు పేమెంట్ వచ్చేంత వరకు మేము తాళం తీయమని చెప్పేసి ప్రభుత్వ అధికారులకు నివేదిస్తూ డిమాండ్ చేస్తున్నాను. ఏమి నివేదన అంటే కంపల్సరీ పేమెంట్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాను. ఎందుకంటే మేము ఆర్థిక పరిస్థితులను తట్టుకోలేకపోతున్నాము. 20 లక్షల రూపాయలు ఇన్ని రోజుల నుంచి అంటే మిత్తి కట్టడానికి కూడా ఇబ్బందులు అవుతాయి. కావున కంపల్సరీ మాకు ఈ ప్రభుత్వం తొందరగా నిధులు విడుదల చేసి ఆదుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. గ్రామంలో గుంటూరు నుంచి మధ్యప్రదేశ్కు తరలిస్తున్న 25 టన్నుల రేషన్ బియ్యాన్ని ఇబ్రహీంపట్నం పోలీసులు సీజ్ చేశారు. పెదవడ్లపూడి నరసింహారావుకు సంబంధించిన రైస్ మిల్లు నుంచి అక్కమ్మ రేషన్ బియ్యాన్ని గుంటూరు నుంచి మధ్యప్రదేశ్కు తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ వద్ద లారీని ఆపి తనిఖీ చేశారు. అందులో 25 టన్నుల రేషన్ బియ్యం కలిగి ఉండడంతో సీజ్ చేసినట్టు సిఐ సత్యనారాయణ తెలిపారు. పేదల రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సమాచారం మేరకు ఇబ్రహీంపట్నం రింగ్ దగ్గరలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా మనకి ఒక లారీ అనుమానాస్పదంగా పట్టుకోవడం జరిగింది. దానిలో పీడిఎస్ రైస్ ఉందని
మనకి సమాచారం ఉంది. అది వెరిఫైగా అది మనకి గుంటూరు జిల్లా ఇట్లా కదవాడలో నుంచి మధ్యప్రదేశ్ వెళ్తుంది. 250 క్వింటాల్స్ అవి బిల్స్ అవి చూపించడం జరిగింది డ్రైవర్. అది మాకు డౌట్ వచ్చి మన డిప్యూటీ తహసీల్దార్ సివిల్ సప్లై రామకృష్ణ గారికి ఇచ్చి అది చెక్ చేయించాం. అవి పీడిఎస్ రైస్ లాగా ఉన్నాయని చెప్పి తెలియజేయడం జరిగింది. దాని మీద డ్రైవర్ని అదుపులోకి తీసుకుని లారీ ఆ పీడిఎస్ రైస్ 250 క్వింటాల్స్ కూడా సీజ్ చేసి దాని మీద కేసు నమోదు చేసి, ఇది నరసింహరావు అనే అతను పెదవాడలో కూడి రైస్ మీకు వానరు దీన్ని లోడ్ చేసి అతను పెట్టి అతని మధ్యప్రదేశ్ పంపిస్తున్నారు. ఇబ్రహీంపట్నం పోలీసు వారి సమాచారం మేరకు వారి వాహన తనిఖీలో భాగంగా అనుమానాస్పదంగా ఉన్న లారీ అందులో బియ్యంగా ఉన్నట్టు గుర్తించి మాకు కబురు చేయగా మేము ఆ వీఆర్ఓ కలిసి సంఘటన స్థలం చేరుకుని బియ్యం పీడిఎస్ బియ్యంగా అనుమానించి సీజ్ చేసి వాటిని జాయింట్ కర్తవారి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి నిరసన తెలిపారు జనగామ జిల్లా దేవరొప్పల మండలం కొత్తవాడ గ్రామస్తులు. గురుకుల పాఠశాల వెనకాల నిర్మించిన 20 ఇళ్లను కొందరు ఆక్రమించుకుని ఏడాదిగా నివాసం ఉంటున్నారు. అయితే వారిని తక్షణమే ఖాళీ చేయాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. లేదంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గ్రామసభ నిర్వహించి అసలైన లబ్ధిదారుల ఇళ్లను పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. దాంతో దిక్కుతోచని వారు పాఠశాల ఆవరణలోని వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళనకు దిగారు. ఏడాదిగా నివాసం ఉంటున్న తమను ఉన్న ఫలంగా కానిచేసి ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న ఉన్నతాధికారులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పిల్లలు దింపు ఎండలు ఎందుకు ఎంపు దింపు నేను చెప్పేది నువ్వు అది మాట్లాడడానికి ఇప్పుడు వీళ్ళందరూ వచ్చింది కదా. ఇప్పుడు ఎవరెవరు వస్తున్నారు నేను మాట్లాడి చెప్పిస్తాను. మేము ఉన్నాగా దిగు, నువ్వు ఇక్కడ దిగు. మేము ఎస్సీలో మాకు గత ప్రభుత్వంలో దయాకర్రావు సార్ దగ్గర నుంచి ఒక 20 ఇండ్లు మేము కొట్లాడి తెచ్చుకున్నాం సార్. అవి ఇలా ఇక్కడ మన కస్తూర్బా గాంధీ వెనుక 20 ఇండ్లు కట్టిరు సార్. ఆ కట్టడంలో కూడా కాంట్రాక్టర్ మాకు డబ్బులు సరిపోవట్లేవంటే మేము ఒక్కొక్కరు 60-70 వేల రూపాయలు అది ఆ కాంట్రాక్టర్ కు మట్టికి లేబర్ కు ప్లస్ కట్టడం కోసం తక్కువ పడుతున్నాయి అంటే మేము 60-70 వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని మేము ఆ ఇండ్లు కట్టించినాం సార్. ముంగట ఆ ఇనాగ్రేషన్ పెట్టే టైంలో ఎలక్షన్ కోర్టు పడ్డా సార్. మాకు న్యాయం జరగలేదు సార్. పట్టాలు చేతికి రాలేదు సార్. పట్టాలు చేతికి రాకపోవడం వల్ల ప్రభుత్వం చేంజ్ అయింది. ప్రభుత్వం చేంజ్ అయిన కానీ సార్ మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతుంది సార్. ఆ ప్రభుత్వం చేంజ్ కాకముందుకే 4 నెలల. జగిత్యాల జిల్లాలో ఆషాఢ మాసం సందర్భంగా గోరింటాకు పండుగను ఘనంగా జరుపుకున్నారు మహిళలు. జగిత్యాల పద్మనాయక సంక్షేమ మండలి ఆధ్వర్యంలో పద్మనాయక కళ్యాణ మండపంలో గోరింటాకు వేడుకను ఘనంగా నిర్వహించారు. దాదాపు 100 మంది మహిళలు పాల్గొని గోరింటాకు పెట్టుకుని సందడి చేశారు. వేడుకల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొని గోరింటాకు విశిష్టతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దాదాపు మేము 100 మంది మహిళలు పాల్గొన్నాము. ఆషాఢ మాసంలోనే ఎందుకు మనం గోరింటాకు పెట్టుకుంటామంటే మనకు వేసవి కాలం తర్వాత వచ్చేది వర్షాకాలం. ఈ వర్షాకాలంలో రైతులు మరి పొలాలకు వెళ్తుంటారు. వర్షం పడుతుంది కాబట్టి వాళ్ళ గోళ్ళు పుచ్చిపోతుంటాయి. మరి కాబట్టి వాళ్లకు మనకు ఆరోగ్యం దృష్ట్యా వాళ్ళు మెహందీ పెట్టుకొని ఉన్నట్లయితే వాళ్ళు ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లయితే అవుతారు. అంతేకాకుండా మన పూర్వీకులు కూడా అంటే మన చిన్నప్పుడు ప్రతి ఒక్కరికి మైదాకు పెట్టుకుంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి మైదాకు పెట్టుకోకుంటే మారం చేస్తే అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ మీకు మైదాకు పెట్టుకుంటే అంటే ఎలా పండితే అంత మంచి భర్త వస్తాడు అంటే మనకు చిన్నప్పుడు అమ్మమ్మలు నానమ్మలు చెప్తూ ఉండేవారు. మరి ఇలా మైదాకు ఈ గోరింటాకు అనేది మనము ఈ ప్రకృతిది కాబట్టి ఇది కూడా మనము దేవతతో సమానంగా కొలుస్తాము. ఆరోగ్యరీత్యా ఇట్లా చూసుకున్నట్లయితే మన మహిళలకు గర్భాశయం కూడా చాలా మన రోగాలు వస్తుంటాయి. వాటిని కూడా నివారించే శక్తి దీనికి ఉంటుంది. కాబట్టి మేము ప్రతి సంవత్సరం మహిళలందరము ఇక్కడ జరుపుకుంటాం. ఈ కార్యక్రమంలో దాదాపు మేము 100 మంది మహిళలు పాల్గొన్నాము. ఆషాఢ మాసం. ఇక చిత్తూరు జిల్లా దిగువపల్లె గ్రామంలోని బోయకొండ గంగమ్మ ఆలయంలో ఆషాఢ మాసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
ఆషాఢమాసం కావడంతో ఉమ్మడి రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు నుంచి అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు, సిబ్బంది భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇక కామారెడ్డి జిల్లాలో ఏటీఎం మిషన్ దొంగతనం కలకలం రేపింది. బిచ్కుంద మండలం కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎం మిషన్ను దొంగలు ధ్వంసం చేసి ఎత్తుకువెళ్లారు. దొంగతనం జరిగిన ప్రదేశం సరిహద్దు ప్రాంతానికి దగ్గరగా ఉండడంతో ఏటీఎం చోరీ అంతర్రాష్ట్ర ముఠా పనేనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలారం మోగడంతో పోలీసులకు బ్యాంక్ మేనేజర్ సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకునేలోపే ఏటీఎం మిషన్ను అపహరించి దొంగలు పరారయ్యారు. ఏటీఎం మిషన్లో ఎంత నగదు ఉందో అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. సామాజిక భద్రతా పథకం, అటల్ పెన్షన్ పథకంలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేపట్టే అవకాశం ఉంది. ఈ పథకం కింద అందించే పెన్షన్ మొత్తాన్ని భారీగా పెంచే ఆలోచనలో కేంద్రం ఉందంటున్నారు. ఇక గ్యారంటీ పెన్షన్ మొత్తాన్ని 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు పెంచాలని భావిస్తోంది. అయితే పెన్షన్ పెంపు వల్ల ప్రభుత్వ ఖజానాపై ఎంత భారం పడుతుందన్న దానిపై అంచనా వేస్తోంది. అసంఘటిత రంగంలో పనిచేస్తూ ఎలాంటి పెన్షన్ పథకాలకు నోచుకునే వారి కోసం అటల్ పెన్షన్ యోజన పథకాన్ని 2015లో ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు నెలకు 1,000 నుంచి 5,000 రూపాయల వరకు పెన్షన్ అందుతోంది. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసున్న వ్యక్తులు ఈ పథకంలో చేరేందుకు అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా నెల చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ పథకంలో 6.62 కోట్ల మంది చేరారు. ప్రస్తుతం ఈ పథకం కింద అందిస్తున్న మొత్తం భవిష్యత్ అవసరాలకు చాలవు కాబట్టి ఈ మొత్తాన్ని పెంచాల్సి ఉందని PFRDA కూడా అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో పెన్షన్ మొత్తాన్ని పెంచే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. జూలై 23న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్లో దీనిపై ప్రకటన ఉండనుందని చెప్పింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ యూ.